శుభోదయం మిత్రులారా. నూతన ఆంగ్ల సంవత్సర సమయ శుభాకాంక్షలతో ఒక పద్యం. శీర్షిక సందేశం. శ్రీరస్తు శుభమస్తు శ్రీవాణి దీవెనల్ రసరమ్య భాగ్యమౌ లాలనమ్ము ఆనంద దీపికాయానమే లక్ష్యమై నీ ఇంట తోషమున్ నిల్చురీతి సామాన్య జీవికిన్ సంతోషమలరుచున్ పరివార బృందమే భాగ్యమంచు ఆరోగ్య సంపత్తి హాయినిన్ కూర్చగా సహవాస పౌడిమిన్ సాధ్యమగును. మధుర భావము మాన్యతన్ పెంచి పంచ సరళ యానమే సహకార సంపదంచు ప్రగతి సాధించి పొరుగునన్ పల్కరించి కలడు నెరవేర కూడికన్ కాలు కదుపు. ఈ పద్యభావం ఒక సామాజిక సాంప్రదాయ వివరణగా వ్రాయబడింది. మనం సంఘజీవులం. సంఘంలో మనకి కావలసినంతమంది స్నేహితులు, బంధువులు, అలాగే పెద్దలు, పిల్లలు అందరూ ఉంటారు. ఎవరి గురించైనా కానీ మనం ఆలోచించేటప్పుడు మంచి ఆలోచనతో వారికి క్షేమ సౌకర్యాలు కలగాలని ఆలోచిస్తూ వారికి ఎలా చెప్పాలి అంటే, శ్రీరస్తు శుభమస్తు శ్రీవాణి దీవెనల్, మీకు అన్ని వేళలా శ్రీవాణి దీవెనలు ఉండాలని చెప్పి కోరుకుంటూ, రసరమ్య భాగ్యమౌ లాలనమ్ము, ఆ దీవెనల వల్ల మీ జీవితం రసరమ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పి, అది ఒక లాలనగా తల్లి బిడ్డను లాలన చేసిన మాదిరిగా ఆ శుభం మీకు కలగాలని, ఆనంద దీపికాయానమే, ఆనందమైనటువంటి వెన్నెల కాంతిలో, ఏదైనా ఒక దీపకాంతిలోనైనా సరే మన ప్రయాణం చక్కగా జరగాలని చెప్పి, నీ ఇంట తోషము నిల్చు రీతి, దానివల్ల మీ ఇంటిలో ఆనందం సౌభాగ్యం కలగాలని ఆశిస్తూ, సామాన్య జీవికిన్ సంతోషమలరుచు, సామాన్య జీవికి సైతం సంతోషం కలగాలి అని చెప్పి ఆలోచనతో ప్రార్థిస్తూ, పరివార బృందమే భాగ్యమంద, మన తోటి వారందరూ మనకు తోడుగా ఉన్నందున వారు మనము కలిసి ఆనందంగా జీవితం గడపాలని చెప్పి ఆశిస్తూ, ఆరోగ్య సంపత్తి హాయిని గూర్చగా, ముఖ్యమైనది ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆ ఆరోగ్య సంపత్తిని మనకి హాయి కలిగిస్తుంది. ఆ సంపత్తి మనకి అత్యవసరం. దానికి సహవాస పౌడిమిన్ సాధ్యమగును. ఒకరికొకరు సహవాసం చేసుకుంటూ, ఆ సహవాసంతో కావలసినటువంటి ఒకరినొకరు సహాయపడుతూ మంచి చేసుకుంటూ ఉంటే వారికి ఏదైనా సాధ్యమవుతుంది. మధుర భావము మాన్యతను పెంచి పంచ, మనసులో ఉన్నటువంటి భావాలు తీయగా మధురంగా ఉంటే అది మాన్యత నీకు ఒక మంచి గొప్పతనాన్ని ఆపాదిస్తుంది. సరళమౌ యానమే సహకార సంపదంచు, సరళము అంటే వంపులు లేనటువంటి నిలువైన చక్కటి గీత, సరళ రేఖ లాంటిది. అటువంటి సరళ యానాన్ని నువ్వు సహకారంతో ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ ఆ సంపద పెంచుకుంటూ ప్రగతి సాధించి పొరుగునని పలకరించ. ప్రగతి సాధించు పొరుగు అంటే నీ ప్రక్కన ఉన్నవాడు ప్రగతి ఒక ఉన్నత స్థానానికి ఎదుగుతున్నాడంటే అతన్ని నువ్వు పలకరించి మంచిది అని చెప్పాలి, కానీ ఈర్ష్యపడకూడదు అని ఒక అంతర్లీనమైన సందేశం ఇస్తూ, కలలు నెరవేర కూడికను కాలు కదుపు. నీకంటూ కొన్ని కళలు ఉంటాయి. ఆ కళల్ని నెరవేర్చుకోవడానికి ఈ సమాజంలో, ఈ సంఘంలో తోటివారితో మంచి కూడిక అంటే సంగమం, ఒకరికొకరు కలయిక. ఆ కూడికతో నీ కాలు ముందుకి కదపమని నేను అభ్యర్థిస్తూ మీ అందరికీ ఈ పద్యం సమర్పిస్తున్నాను. ఈ పద్యాన్ని మీరు చదివి ఆనందించి నాకు మీ ఆశీస్సులు అందజేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.